హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? చూస్తున్నారు కదా, మన సబ్స్క్రైబర్ రవికాంత్ గారు విశాఖపట్నం నాయుడు తోట నుండి వచ్చారండి, గోపాలపట్నం దగ్గర నుంచి. ఆయన మనకి పాత షాప్లో ఉన్నప్పుడు ఒక 7.2 ఛానల్ టోటల్ సెటప్ అయితే ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసే ముందు రవి గారు, మరి ఆయన పేరు రవి, నా పేరు రవేనండి. ఆయన ఏమన్నానంటే, రవి గారు నా దగ్గర 15 ఇంచ్ సబ్ ఓఫర్లు ఉన్నాయండి, ఒక 2 సబ్బులు ఉన్నాయి, అప్పుడు కార్లో తీసుకున్నాను సర్టెన్ డేస్ బిఫోరు. ఆ సబ్బులు కాకుండా మిగతా స్పీకర్ ప్యాకేజు దానికి సూటబుల్గా ఒక 7.2 యాంప్ మేక్ చేసేవాడిని అన్నారండి. ఆయనకి చాలా ఓపిక అండి, చాలా రోజులు అయిపోయింది. మరి ఎప్పుడు ఫోన్ చేసినా కూడా అయ్యిందా అంటున్నారు, లేదంటే టైం తీసుకుంటే పర్లేదు అంటున్నారు. ఆయన కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టి 45 15 యాంపియర్ ట్రాన్స్ఫార్మర్ మేక్ చేయించి తీసుకొచ్చానండి. అది చాలా హెవీ, అది సెట్లో వెరీ హెవీ ట్రాన్స్ఫార్మరు. దానికి కుమార్ ఆడియో 6 MOSFET మోనో బోర్డు అయితే 2 బోర్డులు యూజ్ చేశాము. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశానండి, ఒక ఫ్యూ డేస్ బిఫోర్ పోస్ట్ చేశాను. ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ స్క్రీన్లో ఐకార్డ్లో కూడా ఇస్తానండి. వీడియో మీరు చూడొచ్చు. అది రవికాంత్ గారు సెట్ అయినండి, చాలా పెద్ద సెట్ అది. అది 15 ఇంచ్ సబ్ ఓవర్కి చాలా చక్కగా అంటే చక్కగా లిఫ్ట్ చేస్తుంది. లేదంటే డ్యూయల్ వాయిస్ కాయిల్, మనకి ఎస్పీఎల్ సబ్బులు ఉంటాయి చూడండి, ఆర్డిఎస్, రెబల్ ఆడియో, చార్లెస్ ఆడియో, వాటికి కూడా చాలా చక్కగా క్యారీ చేస్తుంది నా యొక్క యాంప్లిఫైర్ అనేది. ఇప్పుడు యాంప్లిఫైర్ ఇంటర్నల్ కూడా వీడియోలో చూపించాను కాబట్టి మరొకసారి ఇంటర్నల్ చూపిస్తాను. సౌండ్ టెస్టింగ్ కూడా వీడియోలో మీకు నేను చూపిస్తానండి. ఒకసారి స్పీకర్ ప్యాకేజ్ చూశారు కదా, ఇది ఈ విధంగా స్పీకర్ ప్యాకేజ్ 7.2 ఇవ్వడం అయితే జరిగిందండి. అంటే ఫ్రంట్ ఛానల్ 2, సరౌండ్ ఛానల్ 2, రియర్ ఛానల్ 2, సెంటర్ 1, మొత్తం 7.1 స్పీకర్స్ ఇవి. రవికాంత్ గారి దగ్గర సబ్ ఓఫర్ ఉన్నాయి కాబట్టి సబ్ ఓఫర్ కనెక్ట్ చేసుకుంటారు. ఫ్రంట్ స్పీకర్ బ్యాక్ సైడు మనం ఫ్రంట్లో ఓవర్లు వాడతామండి. బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ ఎఫ్ఎల్ అని స్టిక్కర్ కూడా పెట్టడం అయితే జరిగింది. ఎఫ్ఎల్, ఎఫ్ఆర్ అని ఫ్రంట్కి ఉంటే, మిగిలిన స్పీకర్లకి అయితే మెన్షన్ చేయక్కర్లేదండి, ఎందుకంటే యాడ్స్గా పెట్టుకోవచ్చు. ఒకసారి స్పీకరు మీకు ఈ యొక్క ఫ్రేమ్ తీసి చూపిస్తాను, ఎలా డిజైన్ ఉంది ఒకసారి చూపిస్తాను మీకు. రవికాంత్ గారు మీరు కూడా చూడలేదు ఇది ఎలా ఉందో, ఒకసారి క్యాప్ తీస్తున్నాను చూడండి. రవికాంత్ గారు ఏమన్నారంటే, అయ్యా మీ షాపులో ఏవైతే వాడుతున్నారో అలాగే నాకు స్పీకర్లో ఆ ఓఫర్లో వేయండి అన్నారండి. దీంట్లో వేసినవి జిప్ కంపెనీ 100 వాట్ ఓఫర్స్ అండి. చూసారు కదా, మనం రెగ్యులర్గా టవర్లో ఏవైతే వేస్తాం అవే వేస్తాము, విత్ క్రాస్ అవర్స్. అన్ని బాక్సుల్లో కూడా క్రాస్ అవర్స్ ఉన్నాయి. అయ్యా ట్విట్టర్ కూడా మ్యాగ్నెట్ ట్విటర్స్ వేసాము. జిప్ కంపెనీ మ్యాగ్నెట్ ట్విట్టర్, జిప్ కంపెనీ 100 వాట్ ఓఫర్స్ అనేవి ఎఫ్ఎల్, ఎఫ్ఆర్కి అయితే వేయడం అయితే జరిగిందండి. ప్రతి దాంట్లో కూడా జిప్ కంపెనీ 2-వే క్రాస్ అవర్లు అయితే వేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా బాక్స్ లుక్ అయితే ఉంది. ఒకసారి సెంటర్ బాక్స్ ఫ్రేమ్ తీద్దామా? చూస్తున్నారు కదండి, సెంటర్ బాక్స్ ఈ విధంగా ఉంటుంది. సో సెంటర్ బాక్స్లోని సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, రియర్ లెఫ్ట్, రియర్ రైట్, వీటిలో ఫుల్ రేంజ్ స్పీకర్లు అయితే వాడడం అయితే జరిగిందండి. రవికాంత్ గారు రాగానే, అయ్యా బాక్సులు చిన్నవి అనుకున్నానండి, మీరు చూపించారు చాలా పెద్దగా, ఒక ఐమాక్స్ థియేటర్లో ఉందంటున్నారు. సౌండ్ విన్నాకైనా అదే మాట అన్నారండి. ఈ విధంగా అయితే సెంటర్ బాక్స్ ఉంటుంది. సో రవికాంత్ గారు మీకు సెట్ సౌండ్ వినిపించాను, బాక్సెస్ చూపించాను. ఇప్పుడు మీ యొక్క ఒపీనియన్ ఏంటో ఒకసారి మన సబ్స్క్రైబర్స్ తెలియజేయండి సార్. సార్ చెప్పడానికి ఇంకేమీ లేదు సార్, రవి గారు ఆ పేరులోనే ఉంది. నేను ఇంత ఇలాగ వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. మరి ఎక్సలెంట్ అండి, ఒక మాటలో చెప్పాలంటే. మన ఐమాక్స్ థియేటర్ కూడా పనికిరాదని నేను అనుకుంటున్నాను, అంత అలాగా ఉందండి. నేను నా చిన్నప్పుడు మాది వైజాగ్, జగదాంబ థియేటర్లో అలాగా యాక్షన్ మూవీస్ ఇవి చూస్తే నేను అనుకునేవాడిని, అయ్యో మా ఇంట్లో కూడా ఇలాంటిది ఉంటే బాగున్నాయి అని అనుకునేవాడిని అండి. ఆ తర్వాత మరి నాకు ఎక్కడ చాలామంది టెక్నీషియన్ వీళ్ళని నేను వెతుకుతూ ఉండేవాడిని. నాకు చాలా డబ్బులు కూడా నేను వేస్ట్ చేసుకున్నానండి. అలాగే ఒరిజినల్ బ్రాండ్స్ కూడా కొన్నానండి, 1,50,000 పెట్టి అలాగా. అవి కూడా నాకు సరైన సంతృప్తి వచ్చేది కాదండి. ఈ లేటెస్ట్గా ఒక 6 నెలలు 7 నెలల కిందట కూడా తీసుకున్నాను, ప్రముఖ బ్రాండ్ ఒకటి తీసుకున్నానండి. అది అయినా కూడా నాకు సాటిస్ఫై లేదు. ఎలాగ ఏంటంటే, ఇందులో ఈ రవి గారు ఇలా యూట్యూబ్లో వీటిలో పెడితే, నేను రవి గారు 1 సంవత్సరం నుంచి నేను ఈయన అబ్జర్వ్ చేస్తున్నానండి. ఏంటి అది ఎక్కడ శ్రీకాకుళం ఎక్కడో 20 కిలోమీటర్ల శ్రీకాకుళంలోనే 20 కిలోమీటర్ల దూరంలో ఈయన ఉండి, అక్కడ ఇంత మంచి టెక్నీషియన్ ఎవరు ఉన్నారో ఏంటో. సహజంగా ప్రతి టెక్నీషియన్స్ మా దగ్గర మేము బాగా చేస్తామని అంటారండి, అంటారు వాళ్ళు, అంటే ఎవరి బిజినెస్ వాళ్ళు చెప్తారు. కానీ ఈయన ఎందుకో నాకు ఈ రవి గారిని చూసాక నాకెందుకో ఈయన మీద ఒక మంచి ఇంప్రెషను నాకు ఏర్పడిందండి. సర్లే ఈయన ఎందుకో ఇలాగా, అందులో ఈయన జెన్యూనిటీగా ప్రతి యాంప్లిఫైరు, ప్రతి తాలూకు ఐటెం కూడా
మీకు ఇదండి, ఇది వేస్తున్నాను అని చూపించి వాట్సాప్లో వీటిల్లో మెయిల్స్లో ఇలా పెడుతుంటే అంత నాకు ఎందుకు దీనిలో ఒక పాజిటివ్ ఇది కనిపించిందండి. అయ్యో ఇంత మంచి టెక్నీషియను, అసలు ఏంటి ఇతని గురించి ఏంటని తెలుసుకోవడానికి ఒక రోజు వచ్చానండి. వస్తే అప్పుడు ఒక చిన్న షాప్ ఉండేదండి, ఇప్పుడు కొంచెం పెద్ద షాపు ఎక్స్టెన్షన్ చేశారు. ఆ చిన్న షాప్లో ఏంట్రా బాబు ఏంటిది, ఆయన ఏదో మామూలు ఏదో టెక్నీషియన్లు అండి అని అనుకున్నాను నేను. అంత శ్రీకాకుళం మారుమూల ప్రాంతంలో ఇంత మంచి టెక్నీషియన్, ఇంత ఎక్సలెంట్, ఒక మాటలో చెప్పాలంటేనండి దాన్ని ఏంటి వజ్రం అండి. ఒక మాటలో చెప్పాలంటే మనకి వజ్రాలు ఎక్కడో కొండల్లో ఎక్కడో ఉంటాయి కదా, అలాగా ఇతను ఒక నాకు తెలిసి ఒక వజ్రం అండి. ఒరిజినల్ బ్రాండ్ మించి ఇది అంత ఇదిగా చేస్తున్నారండి ఈయన. వర్క్ కూడా మీకు జెన్యూనిటీ ఉందండి. నేను ఇది వేస్తున్నాను, ఇది వేస్తున్నాను, ఈ ఫిల్టర్లు వేస్తున్నాను, ఈ ట్రాన్స్ఫార్మర్ వేస్తున్నాను, కాపర్ ట్రాన్స్ఫార్మర్ అండి. మనకి ఎవరు ఇంతలాగా చెప్పరండి, నేను కాపర్ వేస్తున్నాను, అల్యూమినియం వేస్తున్నాను, వేరే ఏదో మెటీరియల్ వేస్తున్నాను అని. ఈయన ప్రతిదీ చూపించి ఇదిగోండి ఇది వేస్తున్నాను అని చెప్తే నాకు ఎందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి ఆ రోజు వచ్చి. సరేలేండి అని చెప్పి నేను ఆయనకి ఏదో అడ్వాన్స్ ఇచ్చాను. ఇచ్చి మనకు చేస్తే ఈరోజు అండి ఎక్సలెంట్ అండి. మరి నేను ఒక మాటలో నేను చెప్పలేనండి, నేను అంటే తబ్బిబ్బి అయిపోతున్నాను. నేను ఇంతలాగా వస్తుందని నేను అనుకోలేదు. నేను నిజంగా ఫ్రెండ్స్ అందరికీ నేను చెప్తున్నాను, ఎక్సలెంట్ టెక్నీషియన్ అండి. ఇలాంటి టెక్నీషియన్ని మన అందరూ ఎంతో ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ మన ఫ్రెండ్స్కి నేను ఒక సజెషన్ కూడా చేస్తున్నానండి. నేను ఆ మధ్య వాట్సాప్లో వీటిల్లో ఈయన్ని కొంచెం కామెంట్స్ చేస్తున్నారు, అది నాకు కొంచెం బాధ అనిపించిందండి. అది కూడా కొంచెం అంటే ఫ్రెండ్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే కొంచెం రిక్వెస్ట్గా మనం ఒక మంచి టెక్నీషియన్ని మనం ఎంకరేజ్ చేయాలి సార్, డిసప్పాయింట్ చేయకూడదు. ఏవో చిన్న లోటుపాట్లు ఉంటే సార్ అలా చేయండి ఇలా చేయండి అని సజెషన్ చేయొచ్చు సార్, అంతేకన్నా ఆయన కొంచెం అయితే ఆయన హర్ట్ అయ్యారు. నాకు కొంచెం బాధ అనిపించిందండి. ఎందుకంటే ఒక మంచి టెక్నీషియన్ని మనం ఉపయోగించుకోవాలండి. ఎంతకన్నా ఇంకా మీరు చాలామంది పెడుతున్నారు అట్మాస్ ఇవన్నీ అవన్నీ డాల్బీ అట్మాస్ అని, అవి కూడా ఈయన చేయగల స్థితి వచ్చేస్తుందండి. కాకపోతే అవి ఏమండి రిమోట్ కిట్లు అవి అవైలబిలిటీ లేక ఈయన చేయలేకపోతున్నారు. కానీ అలాగే ఇంక లేటెస్ట్ టెక్నాలజీ కూడా మనం ఇలాంటి టెక్నీషియన్ని మనం ఎంకరేజ్ చేయాలి సార్, డిసప్పాయింట్ చేయకూడదు. మనకి నచ్చలేదనుకోండి ఈయన చేసేది ఓకే, మనకు కామ్గా ఉంటే ఎవరికి ఏ నష్టం ఉండదు కదండి. బాగా చేసిన వాళ్ళని మనం డిసప్పాయింట్ చేసామనుకోండి, వాళ్ళు బాధపడతారు, మనకి సరైన అవుట్పుట్ రాదు సార్. మనం ఇంతకన్నా మంచివి అందరూ కోరుకుంటాం, మన ఇల్లు ఒక థియేటర్లో రావాలి, ఐమాక్స్ లాగా రావాలి. నేను జగదాంబ తర్వాత ఐమాక్స్లు ఇవి చూసేవాడినండి. చూస్తే అంత అలాగ ఉంది సార్. ఇప్పుడు నేను ఆనందంతో ఏం చెప్పాలో నాకు కూడా సరిగ్గా నోట్ నుంచి మాట రావట్లేదు. అది సార్, ఫ్రెండ్స్ అందరికీ నేను రిక్వెస్ట్ ఇదే సార్. ఇంకా సార్కి అదే రవి గారికి మనందరూ ఇంకా ఎంకరేజ్మెంట్ ఇచ్చి పుషప్ ఇచ్చి అతను ఇంకా చిన్న షాప్ వల్ల దేవుడి దయ వల్ల ఒక చిన్న పెద్దది అయింది. ఇదల్లా ఒక షోరూమ్ అవ్వాలని మొత్తం మీ అందరి తరఫున రవి గారికి నేను ఆ దేవుణ్ణి కూడా నేను కోరుకుంటున్నానండి. ఇలాంటి టెక్నీషియన్ ఆణిముత్యం అండి. ఒక మాటలో చెప్పాలంటే మనకి అంటే ఇంత మారుమూల గ్రామంలో ఇంత మంచి టెక్నీషియన్ ఉంటారా? నేను చాలా చోట్ల చూశానండి. విజయవాడ వెళ్ళాను, ఇంకా హైదరాబాద్ కూడా వెళ్ళాను. ఎవరు చెప్తున్నారు కానీ వాళ్ళు చేసే పని నాకు నచ్చట్లేదండి. అది నేను చెప్పేది ఏంటంటే నాకు నచ్చిన విధంగా చేశారండి ఇక్కడ. అలాగా అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి సార్, అదే నా రిక్వెస్ట్. ఫ్రెండ్స్ విన్నారు కదా రవికాంత్ గారి యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉంది ఏంటి అనేది. సార్ విషయం ఏంటంటే ఇప్పుడు రవికాంత్ గారు వైజాగ్ అంటే ఇక్కడ నుంచి 120 కిలోమీటర్ దూరంలో ఉన్న రాగలరు కాబట్టి వచ్చారు, సెట్ చూసి ఫిజికల్ గా చూసి ఆయన యొక్క రివ్యూ ఇవ్వగలిగారండి. సో ఎక్కడి నుంచో మన హైదరాబాద్ ఎక్కడెక్కడికో డిఫరెన్స్ క్యాన్సర్ ఏరియాస్ పంపిస్తానండి. మరి ఎటువంటి రివ్యూస్ కూడా నేను తీసుకొని సెట్ చేరాక అయ్యో శ్యామంగా చేరింది అడుగుతాను కానీ సౌండ్ ఎలా ఉందని కూడా అడగనండి. ఎందుకు అడగనంటే
నేను చేసే వర్క్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ సెట్ నాకు నచ్చాలి, నాకు నచ్చితేనే అది చేరుతుందండి. నేను పంపిస్తాను, లేదంటే అంతవరకు అది హోల్డ్ లో ఉండిపోతుంది. నాకు నచ్చే వరకు అది వర్క్ అవుతూనే ఉంటుందండి. సో ఆ విధంగా నేను డిజైన్ అనేది చేస్తాను. అందుకే ఆ టైం అనేది కాస్త ల్యాగ్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఒకసారి రవికాంత్ గారి యాంప్లిఫైర్ మరొకసారి చూపిస్తాను. అది ఫ్యూ మినిట్స్ చూపిస్తాను, ఎక్కువ టైం చూపించను, ఎందుకంటే ప్రీవియస్ వీడియో ఉంది కాబట్టి. ఒకసారి సౌండ్ టెస్ట్ చేద్దామండి ఎలా ఉంది ఏంటి అనేది. రవికాంత్ గారు ఆల్రెడీ 15 ఇంచ్ సబ్ ఓవర్ తీసుకొచ్చారు. ఆ సబ్ ఓవర్ కనెక్ట్ చేశాను. ఒకసారి ఆ సబ్ మీద బేస్ ఎలా వస్తుంది ఏంటి అనేది చూపిస్తాను. బట్ ఒక మోనో మైక్ ద్వారా మీకు తెలియకపోవచ్చు, బట్ నేను చెప్తున్నాను కదండి, ఒక ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ థియేటర్ అండి ఇది. అందులో సందేహం అయితే లేదు. పెద్ద పెద్ద వాళ్ళతో పోలికైతే వేయట్లేదు. అంటే అలాగని మనం పెట్టే బడ్జెట్ కి ఇంత అవుట్పుట్ రావడం అనేది ఒక మిరకల్ అండి, అద్భుతం. మనం పెట్టే బడ్జెట్కి ఇంత ఇలా రాదు సార్. అదే మీరు బ్రాండ్స్కి వీటికి వెళ్తే 5 lakhs 6 lakhs 10 lakhs పెడితే కానీ ఇంత ఇది రాదు సార్ ఎక్కడాను. అంటే నేనేది ఇతన్ని పొగుడుతున్నానని కాదండి, రియాలిటీ సార్. రియాలిటీ మనం చూడాలి ఎవరికైనా మనం, అంతేగాని ఈయనేదో నాకే ఇదని కాదండి. ఈయన చేసిన దానికి నేను అంత ఆనందం ఎక్స్ప్రెస్ చేస్తున్నానండి. అది సార్, అది. అయ్యా ఇప్పుడైతే మనం చూద్దామండి, ఒకసారి సౌండ్ టెస్టింగ్ చేద్దాం సార్. ఒక సౌండ్ టెస్టింగ్ ఏదైనా కాపీరైట్ కానీ పెడితే మాత్రము, అంటే ఈ మధ్య బ్లాక్ అయిపోతున్న లాస్ట్ వీడియోలో కూడా చెప్పానండి, అలా బ్లాక్ అయినా కాపీరైట్ పడినా ఈ యొక్క సౌండ్ టెస్టింగ్ వీడియోని నేను ఆడియో టెస్టింగ్ వీడియోని ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేస్తానండి. ఇది సేమ్ టైము మనకు ఫేస్బుక్ ఉంది, మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్ అనే పేజ్ ఉందండి, ఆ పేజ్ లో కూడా పోస్ట్ చేస్తాను. దయచేసి మన ఇన్స్టాగ్రామ్ ని, ఆ ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి పోదామండి. జాబ్ ఎక్కడ చేస్తున్నావు? మాది పెద్ద ఫినాయిల్ కంపెనీ రా, అక్కడ సూపర్వైజర్. ఎంత ఇస్తున్నారు నీకు? 12,000. ఏ ఈ రోజు నుంచి నువ్వు నా అసిస్టెంట్. నేను నీకు 25,000 జీతం ఇస్తున్నాను. ఉద్యోగం మాని. నేను ఉద్యోగం మానేలా? నేను నీ అసిస్టెంట్ నా? 25,000 జీతం ఇస్తావా? అబ్బో రే, నేను డబ్బులు పంపిస్తే కానీ ట్రైన్లో రాలేవు, ఇప్పుడు 100 ఇస్తే కానీ మధ్యాహ్నం భోజనం చేయలేవు, తిండికి తికానా లేదు, కానీ నేను నీ అసిస్టెంట్గా నువ్వు నా జాబ్